సో మనతో పాటు హెచ్ఎంటీవీ బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ గారు కూడా ఉన్నారు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ గోల్డ్ కొనొచ్చా కొనకూడదా, కొంటే ఎలా కొనాలి, అసలు సామాన్యులు ఇంతలా గోల్డ్ రేటు పెరిగిపోతూ ఉంటే పండగలన్నీ కూడా వరుసపెట్టి వస్తున్నాయి. ఇంకా ధన్తెరస్ లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు, తప్పకుండా ఒక్క కాసు బంగారమైన అమ్మవారికి పెట్టుకుంటూ ఉంటారు, అది చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో గోల్డ్ ఇంతలా పెరిగిపోవడానికి రీజన్ ఏంటి అండ్ పెరిగిన తర్వాత అసలు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, మరింత సమాచారం మా మురళీకృష్ణ అందిస్తారు. షీలా, బంగారం ధరలైతే నాన్ స్టాప్గా పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాము గత 10 రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి, స్కై రాకెట్ రేంజ్కి వెళ్ళిపోయాయి. ఈరోజు చూసుకుంటే 1,24,200 దాకా ఉంది హైదరాబాద్లో. అట్లాగే సిల్వర్ చూసుకుంటే 1,80,000 దాటింది. ఇది 2 lakhs వరకు వెళ్ళే దిశగా దూసుకెళ్తోంది. ఈ రకంగా చూసుకుంటే బంగారం ధరలైతే అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఇవాళ చూసుకుంటే ట్రంప్ ఏదైతే చైనా వస్తువుల మీద 100% టారిఫ్ అయితే విధించాడు. దీంతో నాస్డాక్, డౌ జోన్స్, అమెరికన్ మార్కెట్స్ అయితే కుప్పకూలాయి. సో ఈక్విటీ మార్కెట్స్ అన్నీ అనిశ్చిత రాజ్యం వెళ్తోంది. అట్లాగే ట్రేడ్ వార్, టారిఫ్ వార్ ఇవన్నీ బంగారానికి కలిసి వస్తున్నాయి. దీంతో పసిడి ధరలు అయితే పట్టపగ్గాలు లేకుండా పెరుగుతున్నాయి. మున్ముందు కూడా పెరుగుతాయనే అంచనాలతో ప్రజలైతే కొందరు బారులు తీరున్నారు జ్యువెలర్ షాప్స్ మీద. పర్టికులర్ షాప్స్ ముందు బారులు తీరైతే క్యూలు కూడా ఉన్నాయి. పర్టికులర్గా వెండి కొనుగోలు చేస్తున్నారు. మళ్ళీ పెరిగిన తర్వాత దాన్ని అమ్మాలనే ఉద్దేశంతో. అయితే ఈ స్పెక్యులేషన్ అయితే మంచిది కాదు. ఎప్పటికప్పుడు ధరలను ట్రాక్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ని ట్రాక్ చేస్తూ కొనుగోలు చేయడం అయితే మంచిది. ధరలు తగ్గినప్పుడల్లా కొంత తీసుకుంటూ చేయాలి. కానీ ఇట్లా అయితే పోటీ పడి బారులు తీరి నిల్చోవడం ద్వారా మళ్ళీ రేపొద్దున కరెక్షన్ వస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. షీలా, ఏదైనా ఆచితూచి వ్యవహరిస్తూ ధరలు ఎప్పుడైతే కొంత తగ్గుముఖం పట్టాయో అప్పుడు కొనుగోలు చేసుకుంటూ వెళ్ళడం అయితే మంచి మార్గం అని చెప్పేసి అనలిస్టులు కూడా అంచనా వేస్తున్నారు. బంగారం వ్యాపారస్తులు, బంగారం షాప్స్లలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు అక్కడికి కొనడానికి వస్తూ ఉన్నారా కస్టమర్స్? ఎటువంటి ఒపీనియన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు? వాళ్లకు లాభదాయకంగానే ఉందా, లేదా వాళ్ళకి వ్యాపారం సరిగా జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించి వాళ్ళేం చెప్తున్నారు? వెర్షన్ మరో రకంగా ఉంది. ధరలు భారీగా ఉండడంతో వాళ్ళు తేలికపాటి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. ఏదైతే స్టాక్ కూడా వాళ్ళు గతంలో కొనుగోలు చేసిన స్టాక్ ఉంటుంది, వాటితో లైట్ వెయిట్ ఆభరణాలు తయారు చేసి వాటిని విక్రయించడానికి కూడా స్ట్రాటజీ మార్చుకున్నారు జ్యువెలర్స్. ఎందుకంటే హై అమౌంట్ భారీగా పెరిగిపోయాయి బంగారం ధరలు అయితే. ప్రజల కొనుగోలు శక్తి అలానే ఉంది. సో వాళ్ళు గతంలో ఎంతైతే బంగారం మీద ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, ఎంత మొత్తంలో ఆభరణాలకు వాళ్ళు బడ్జెట్ కేటాయించుకున్నారో అదే మొత్తమే వాళ్ళు స్పెండ్ చేయగలరు. కాకపోతే ఆ ధరకి ఇప్పుడు బంగారం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీకి మొగ్గు చూపుతున్నారని చెప్పేసి జ్యువెలర్లు కూడా చెప్తున్నారు. సో వీళ్ళ టేస్ట్కి తగ్గట్టే బంగారం ధరకి అనుగుణంగా జ్యువెలర్లు వాళ్ళ స్ట్రాటజీ మార్చుకొని తేలికపాటి ఆభరణాలు తయారు చేస్తున్నారు. అట్లాగే సిల్వర్ విషయంలో కూడా స్టెర్లింగ్ సిల్వర్ అని, ఫైన్ సిల్వర్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి. వాటిలో కూడా అట్రాక్టివ్ ఆభరణాలు లైట్ వెయిట్ చేసి వాటిని కూడా విక్రయించే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇది గోల్డ్ అయితే ఒక గేమ్ చేంజర్ సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి. దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ట్రేడర్లు, స్పెక్యులేటర్లు దిగడంతో బంగారం ధర అయితే హద్దులు మీరి పెరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.